హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. మరో అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అయితే వాలంటీర్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది, జరగబోయే కేబినెట్ సమావేశాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు అసలు వాలంటీర్ల ఉద్యోగాలు కొనసాగుతాయా లేదా, ఇకపై వాలంటీర్ వ్యవస్థ కొనసాగనుందా లేదా రద్దు చేస్తారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందండి. అయితే ఈ విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది క్లస్టర్లుగా చేసిన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులను డిలీట్ చేయాలని ప్రభుత్వం తెలియచేసిందండి. అయితే ప్రజలు కూడా సంబంధించిన గ్రూపుల నుండి ఎగ్జిట్ అవ్వాలని ఆదేశాలను జారీ చేసిందండి. అయితే అయోమయంలో పడ్డ వాలంటీర్లకు బాల వీరాంజనేయుల స్వామి కీలక ప్రకటన చేశారండి. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని, గత ప్రభుత్వం వాలంటీర్లను రాజకీయంగా ఉపయోగించుకుందని ఆయన ఆ సమావేశంగా తెలియచేశారండి. అయితే వాలంటీర్ వ్యవస్థలో కొన్ని మార్పు చేర్పులు చేసి వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని ఆయన తెలియచేశారండి. వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి విద్యా అర్హతను కానీ మనం తెలుసుకున్నట్లయితే ఇంటర్ మరియు డిగ్రీ చదువుకున్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులండి. ఇక ఇంతకన్నా ఎక్కువ చదువుకున్న వారు ఉన్నట్లయితే వారి స్కిల్ డెవలప్మెంట్ చేసి వారికి ఉచిత శిక్షణను ఇచ్చి వారికి ఉపాధి అవకాశాన్ని కల్పించనుందండి. ఇక ఇదే విధంగా వాలంటీర్ అనే పేరును మార్చి గ్రామ సేవక్ లేదా వార్డు సేవక్గా రూపొందించనున్నారండి. అయితే ఈ నెల అనగా ఆగస్టు 27న జరిగే కేబినెట్ మీటింగ్లో వాలంటీర్స్కు సంబంధించిన ప్రస్తావన రానుందండి. దీని ద్వారా వాలంటీర్లకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారండి. ఇక ఎవరైతే ఎన్నికలకు ముందు రాజీనామా చేసి ఉన్న వాలంటీర్లు ఉన్నారో వారిని విధుల్లోకి తీసుకోనున్నారా లేదా అనేది ఈ కేబినెట్ మీటింగ్ ద్వారా అయితే తెలియనుందండి. ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తెలియచేసిన హామీలలో కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకురానుందని తెలియచేసింది కదండి. ఆ నేపథ్యంలో వాలంటీర్లకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ను విడుదల చేయనుందని సమాచారం అండి. సో ఇదండి ఈరోజు సమాచారం. ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.